ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బీపీ చెక్ చేసుకోవడంలో మనం ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ నుంచి కుర్చీకి డాక్టర్ గారు రండి మేడం కూర్చోండి అని అక్కడ కూర్చోబెడతారు. ఇటు నుంచి అటు వెళ్ళి కూర్చోగానే బీపీ చూస్తే ఏ 160పై వాట్ ఎవర్ ఎంతో ఉండొచ్చు. రెండోసారి చెక్ చేస్తే డిజిటల్ మీటర్లో ఇట్ సడన్లీ కమ్స్ డౌన్ టు 120. సో ఏ బీపీ ఆపరేటర్స్ ఇస్ యాక్యురేట్? ఇదివరకు ఆ కన్వెన్షనల్ ఇది చూసేవాడు, అది రైట్. సో బీపీ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా బీపీ ఆపరేటర్స్ వచ్చేసినాయి. మేము కూడా కొంతమంది పేషెంట్స్ సార్ ఇంట్లో బాగానే ఉంటుంది, ఇక్కడే ప్రతిసారి ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నార్మల్ ఉంటుంది అని చెప్తే నెక్స్ట్ టైం బీపీ ఆపరేటర్స్ తీసుకురండి, మేము రెండు కంపేర్ చేసి చూస్తామని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు హాస్పిటల్స్లో క్లినిక్స్లో ఏంటంటే రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. వెదర్ అవి క్యాలిబ్రేషన్ అవి చేసి ఈ బీపీ మెషిన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అని క్యాలిబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉండే మెషిన్కి క్యాలిబ్రేషన్ అనేది మనకు తెలియదు. మనం స్విచ్ నొక్కుతాము, అది బీపీ చూపిస్తుంది కరెక్టా కాదా అని. కొన్ని ఇప్పుడు లేటెస్ట్ కొన్ని బీపీ మెషిన్స్ వచ్చినాయి. అవి మీరు అన్నట్టు ఒక 2-3 రీడింగ్స్ ఆటోమేటిక్గా తీసుకుని దాన్ని ఒక మీన్ అనేది అది చెప్తుంది అనమాట. సో అందుకే ఈవెన్ ఎవరన్నా వచ్చినా కూడా బీపీ 160 ఉంటే వెంటనే ట్యాబ్లెట్ పెట్టడం అట్లా ఏం చేయం. సో కొన్ని రోజులు మానిటర్ చేస్తాము, లేకపోతే ఒక 10 నిమిషాలు కూర్చోమనో, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూస్తూ ఉంటాం. ఈవెన్ మేము డయాగ్నోస్ చేయడానికి కూడా అట్లీస్ట్ 2-3 రీడింగ్స్ బీపీ హయ్యర్ లెవెల్లో ఉంటేనే వాళ్ళు డయాగ్నోస్ చేస్తాం. సో ఒకటి నార్మల్గా ఉండి ఒకటి అబ్నార్మల్గా ఉంటే వీ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ టు బి ఫ్లక్చుయేషన్. సమ్టైమ్స్ మనం వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో బీపీ ఎక్కువ ఉంటుంది, ఇంటికి వస్తే బీపీ తక్కువ ఉంటుంది. సో అదే ఇంట్లో వాళ్ళ ఆవిడని చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది. అది రొటీన్గా చూస్తూ ఉంటాం. సో ఆ వేరియేషన్ అనేది మనం ఆల్వేస్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఏదైనా ఓకే నాకు బీపీ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాం. చాలామందికి ఇప్పుడు మనం క్యాంప్స్ పెడతాం. క్యాంప్స్ పెట్టినప్పుడు చాలామంది వస్తారు, ఓకే బీపీ చెక్ చేస్తాం, 160 ఉంది 150 ఉంది, ట్యాబ్లెట్ రాసి ఇచ్చేస్తాం. కొంతమందికి బీపీ ఫాలో అయిపోద్ది, కొంతమందికి ఫాలో అప్ ఉండదు. సో ఏంటంటే ఒకేసారి బీపీ మానిటర్ చేసి కన్ఫర్మ్డ్గా ఉందని చెప్పడానికి మన దగ్గర ఓన్లీ ఈసీజీ 2D తీసుకుని దాంట్లో బీపీ చేంజెస్ ఉన్నాయి అని అంటే 2 రీడింగ్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకుంటాం. అంతేగాని ఇమీడియట్గా మెడికేషన్ తీసేసుకోవాలి అని కూడా మేము ఎప్పుడు అడ్వైస్ చేయం. అపార్ట్ ఫ్రమ్ ద సిమ్టమ్ మీరు చెప్పింది ఫెటీగ్ ఒకటి, విపరీతంగా గుండె దడగా ఉండడం, హెడేక్స్, ఇవి కాకుండా జా దగ్గర చాలాసార్లు ఒక ప్రెషర్ ఫీల్ అవుతాం. అన్బిలీవబుల్ ప్రెషర్. అది ఇట్స్ నాట్ పెయిన్, ప్రెషర్ లాగా ఉంటుంది మొహం అంతా ఇలా టైట్గా పట్టేసినట్టు. అది కూడా బ్లడ్ ప్రెషర్కి ఒక సంకేతం అంటారా? సో నేను ఇందాక చెప్తున్నట్టు ఈ పంపింగ్ ఏదైతే ఫస్ట్ థింగ్ ఇట్ గోస్ టు ద బ్రెయిన్. సో బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్, హై ప్రెషర్ ఉన్నప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు బ్యాక్ సైడ్ హెడేక్ రావచ్చు, జా పట్టేసినట్టు ఉండొచ్చు, ఫుల్ సెంట్రల్ హెడేక్ రావచ్చు. సో దిస్ ఆల్ ఆర్ కంపారిటివ్లీ సేమ్ సిమ్టమ్స్. అలాంటప్పుడు అది తరచూ అవుతుంటే డాక్టర్ని సంప్రదించాలి ఎనీవే. అంటే జా పెయిన్, జా పట్టేసినట్టు అంటే దట్స్ వాట్ దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్. వాళ్ళు పేషెంట్స్ మనకి ఎలా చెప్తారు అన్నది కూడా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా జా పెయిన్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో ఏదున్నా సరే అట్లీస్ట్ బీపీ చెక్ చేసుకోవడమో, ఒక ఈసీజీ తీసుకోవడమో, ఇట్స్ మినిమల్ బేసిక్ థింగ్. వాట్ ఈస్ అ గుడ్ నార్మల్ బీపీ? నార్మల్ బీపీ మేము టార్గెట్ 130/80 మెయింటైన్ చేయమని చెప్తాం. 120/80 ఈజ్ ఎ నార్మల్ బ్లడ్ ప్రెషర్. నార్మల్ లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెషర్ ఎంతంటే 120/80 అని చెప్తాం. సో ఆ టార్గెట్ బీపీ షుడ్ బి 130, అంటే బిలో 140 టార్గెట్ బీపీ మెయింటైన్ చేయమంటాం. చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, 160 నాది నార్మల్ సార్, 160 ఇంతే ఉంటుంది, నాది 180 ఇది నార్మల్ సార్, నాకు చాలా రోజుల నుంచి ఇంతే ఉంటుంది అంటే అంతే ఉంటుంది కాదు, అది రెగ్యులరైజ్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి, మెడికేషన్స్ వాడాలి. మేము కొన్నిసార్లు పేషెంట్స్కి అంటిల్ అన్లెస్ దే హ్యావ్ సంథింగ్, ఏదన్నా వాళ్ళకి జరిగితేనే అప్పుడు వాళ్ళ రియలైజేషన్ వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వాడాలి నేను రోజు మందులు, 2-3 మందులు ఎందుకు వాడాలి బీపీకి అనే ఐడియాలజీలో ఉంటారు. డాక్టర్ రంగారెడ్డి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కాఫీ, టీ తాగచ్చా? సో కాఫీ, టీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, అంటే ఒక కాఫీ ఒకటి లేకపోతే అట్లా లిమిట్గా తాగితే ఓకే. చాలామంది పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 తాగుతుంటారు కెఫీన్. సో అదేంటంటే హార్ట్ మీద కొంచెం ప్రెషర్ పెడుతుంది, కొంచెం హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. దానివలన కంపారిటివ్లీ ఆ బీపీ అనేది మీ నార్మల్ సెగ్మెంట్ కన్నా కపుల్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మేము ఎక్కువ కాఫీస్ అయితే తాగొద్దు అంటాం. కాఫీ ఆన్ ఎ లిమిట్ బేసిస్ ఇట్స్ ఫైన్, బట్ నాట్ ఆన్ ఎ హెవీ బేసిస్ అనమాట.